నిజామాబాద్ జిల్లాలోని హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని, నిజామాబాద్ లో త్వరలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు కట్టుకోవాలనే కోరికని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మొదట విడత ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఏదైతే ఇల్లు ఇచ్చామో దాంట్లో భాగం నిజామాబాద్ అర్బన్ టౌన్లో కూడా కొంతమంది ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఉదయం స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇంకా పార్టీ ముఖ్య నాయకులు, డిసిసి అధ్యక్షులు, మిగతా నాయకులు, వారితో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే నిరుపేదలు అందరం కలిసి సుమారు ఒక 6-7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ఒక 3-4 ఫినిష్డ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 3-4 ఇళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. వారి ఆనందానికి హద్దు లేదు. ఎందుకంటే మేము ఇల్లే కట్టుకుంటాము అనే ఆలోచన గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా